తర్వాత ఎదురు డబ్బులు కట్టించుకునే పరిస్థితి ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే చూసాం. మేమందరం రైతు కుటుంబీకులు, మేమందరం రైతులు. మేము సుమారుగా 50 సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు వరిధాన్యం పండించి మిల్లులకు అమ్ముకునే పరిస్థితి మాకు అందరికీ కూడా ఉంది. కానీ మేము ఇంతవరకు కూడా ఎదురు డబ్బులు కట్టి మళ్ళీ మిల్లులు దింపుకునే పరిస్థితి ఈ రోజుకి ఎప్పుడు కూడా చూడలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అవగాహన లేదు, రైతులంటే అవగాహన లేదు. ఈ రైతులు పండించిన ధాన్యాన్ని ఎలాగ అమ్ముకుంటారో కూడా తెలియదు వీళ్ళకి. వీళ్ళు చేసిన అసమర్థ పరిపాలన వలన, వీళ్ళ చేతగాని ప్రభుత్వం వలన వీళ్ళ రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. నరసాపురం నియోజకవర్గంలో ఇక్కడ శాసనసభ్యుడు విప్పు ప్రసాదరాజు కూడా ఈ సమస్యల మీద పట్టించుకోకుండా రైతుల్ని అనేక రకాలుగా నష్టపోతూ ఉన్నారు. వరదలు వస్తేనేమో అవుట్ పోస్ట్ తలుపులు ఉండవు, ఆ తలుపులు లేక వరద నీరేమో యువతల పక్క వచ్చే చేలు మునిగిపోతాయి, గ్రామాలు మునిగిపోతాయి. తీరా పండు వచ్చేటప్పటికేమో మురికాలలో శుభ్రం చేయరు, మురికాలలో శుభ్రం చేయక మునిగిపోయిన నీరు బయటికి వెళ్ళక రైతులు నష్టపోతూ ఉన్నారు. అంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం పరిపాలన ఉందో మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు, పూర్వం ప్రకృతి వైపరీత్యాలు ఇచ్చినప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా రైతులకు రుణాలు ఇచ్చి రీషెడ్యూల్ చేసి రైతులను ఆదుకునేవారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లోనే ఒక్క రీషెడ్యూల్ చేసిన రుణం లేదు. రైతులు క్రాప్ ఇన్సూరెన్స్ ₹1 ఇచ్చిన పరిస్థితి లేదు. అన్ని రకాలుగా కూడా రైతులందరూ కూడా నష్టపోయారు. అంతేకాదు, ఇక్కడ పెదపల్లిపాలెం దగ్గర హైవేకి అప్రోచ్ రోడ్డు కూడా ఉంది. ఆ అప్రోచ్ రోడ్డును కూడా వెంటనే పూర్తి చేయాలని చెప్పని ఇక్కడ ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు. అనేకమైన సమస్యలు ఈ నియోజకవర్గంలో పెరిగిపోయి ఉన్నాయి. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పని లేనిచో మేమందరం కూడా ప్రజల తరఫున, రైతుల తరఫున పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని కోరుకుంటూ, అలాగే చాలా గ్రామాలు ఇక్కడ మంచినీరు కూడా అందే పరిస్థితి లేదు. ఇక్కడ ప్రధానమైన పంపింగ్ స్కీములు ఇక్కడ పేరుపాలెం, కేపీపాలెంలో ప్రధానమైన పంపింగ్ స్కీములు ఉన్నాయి, ప్రాజెక్ట్ స్కీములు ఉన్నాయి. అలాగే ఇక్కడ మొగల్తూరు గ్రామంలో కూడా ప్రాజెక్ట్ స్కీమ్ ఉంది. వీటికి మంచినీళ్ళు సుమారుగా ఇక్కడ 40,000 మంది ప్రజలకు మంచినీళ్ళు ఇచ్చే కూడా ప్రాజెక్టు చెరువులు, ఆ చెరువులు కూడా నీరు వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ కూడా వెంటనే ఈ మెయిన్ కెనాల్లో ఉన్న గృహడెక్కని అన్నీ తొలగించాలని చెప్పని, అలాగే చాలా ఛానల్లో, అలాగే వెములది ఛానల్ ఉన్నాయండి, రావణపాలెం ఛానల్ ఉన్నాయండి, జంగిల్ అసమర్థ ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం.